బాగా వినండి. ఇక మెయిన్ పాయింట్ అందిస్తాను. యేసు ప్రభు నమ్ముకున్నాం, దేవుని వాక్యాన్ని వింటాం, దేవుని సంగతులు నిజమేనని విశ్వసించి దానికి సూచనగా మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, ప్రభువుని సేవిస్తూ ఉన్నాం. స్తోత్రం. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం గ్రహించాలా. చాలా సంగతులు మనం వింటున్నాం, చదువుతున్నాం, కానీ చాలా సంగతులు మనం నిజమని నమ్మట్లా. చాలా సంగతులు అవి నిజమని నమ్మితే మన ప్రవర్తన, మన వ్యవహార శైలి మరోలాగా ఉంటుంది. యేసు ప్రభు గ్రంథంలో నుండి సేవకులు అందించిన మాటల్లో నుంచి కొన్నిటిని మాత్రమే మనం తీసుకున్నాం, నమ్మాం, కానీ అన్నిటినీ మనం నమ్మలేదు. అంట మళ్ళీ నేను అడిగాను అనుకో, కొన్ని సంగతులు నరకం ఉందని మీరు నమ్ముతున్నారా అని నేను అన్నాను అనుకో, నమ్ముతున్నాం అని చేయనిస్తారు. యేసు ప్రభువే నిజమైన దేవుడని మీరు నమ్ముతున్నారా అని నేను అడిగితే నమ్ముతున్నాం అని చేయెత్తుతారు. యేసు ప్రభు రెండవ రాకడ ఉందా, నిజంగా వస్తాడా, వస్తాడని మేము నమ్ముతున్నాం అంటారు. యేసు ప్రభు న్యాయపీఠం మీద కూర్చొని మనకు తీర్పు తీరుస్తాడా, తీరుస్తాడని నమ్ముతున్నాం. మనమందరం సదాకాలం ప్రభుతో కూడా ఉంటామా? ఎందుకుంటాం? ఉంటాం. ఉండాలనేగా బాప్తిసం కూడా పొందింది. పాయింట్ కదా. ఇట్లా నేను ప్రశ్న అడిగాను అనుకో, సెకండ్ గ్యాప్ కూడా ఉండకుండా డింగ్ అని చేయెత్తుతారు. కానీ అవి కేవలం మాటలకే పరిమితం. ఆయన సర్వశక్తి గలవాడని నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. ఓకే. ఆయన నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని, నీ గురించి ఖచ్చితంగా ఆలోచన కలిగి ఉన్నాడని, నీ పరిస్థితులు చూస్తున్నాడని, నీవు మాట్లాడే మాటలు వింటున్నాడని, నిన్ను గురించి ఇతరులు మాట్లాడుకునే మాటలు కూడా విని ఉన్నాడని మీరు నమ్ముతున్నారా అంటే నమ్ముతున్నాం. అనంత జ్ఞాని అయినటువంటి ప్రభు నీ జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు, నిన్ను ఒక క్షేమకరమైన రేవుకి నడిపిస్తాడని నువ్వు నమ్ముతున్నావా అని నేనంటే నమ్ముతున్నాను. ఇట్లాంటి ప్రశ్నలు నేను ఎన్నిసార్లు వేసినా కాసేపు చేతికి ఎక్సర్సైజ్ అనమాట. నమ్ముతున్నాను. నేను అంటాను నమ్మట్లేదు అంటాను. చాలా సంగతులు నమ్మట్లేదు, కానీ నమ్ముతున్నాము అని భ్రమపడుతున్నారు, నిజముగా నమ్మట్లేదు. నమ్మితే లైఫ్ ఇంకో టైపులో ఉంటుంది. అదే సూచన మనం ఆయన మాటలు నమ్ముతున్నామంటానికి. మన లైఫ్ ఇంకో టైపులో ఉంటుంది, మన జీవన విధానం మరో టైపులో ఉంటుంది. అలా ఉండట్లేదు. సహజమైన జీవితమే, కామన్ లైఫ్ ఏమనుకుందంటే మనం నమ్ముతున్నామని భ్రమపడుతున్నాం కానీ నమ్మట్లా. ఇది నా పాయింట్. ఇంకో చెప్తా. యేసు ప్రభు తన శిష్యులు తనతో కూడా ఉన్నప్పుడు మనుష్య కుమారుణ్ణి దుష్టుల చేతికి అప్పగిస్తారు, వారు ఆయనను కొరడాలతో కొట్టి, అరచేతులతో కొట్టి ఆయనను సిలువ వేసి చంపుతారు, ఆయన మూడవ నాడు తిరిగి లెగుస్తాడు అనే మాట పలు దఫాలు చెప్పాడా లేదా? శిష్యులతో ఉన్నప్పుడు చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? పెద్దగా చెప్పండి కదా. అప్పుడు తోమా విన్నాడా లేదా? విన్నారా లేదా? కానిగాడని పాపం మగ్దలేన చెప్తే విన్నారా? నమ్మారా? వెళ్ళి చెక్ చేసుకొని వచ్చారు. ఎమ్మాయి మార్గంలో ఇద్దరు శిష్యులు పోతా, వాళ్ళ మధ్యలో యేసు మారు రూపు గలవాడే నడుస్తూ ఉంటే అక్కడ దొరికిపోయారు. ఏంటి మీరు మాట్లాడుకుంటుంది అని వాళ్ళతో నడుస్తా ఈయన అడిగాడు. ఈయన మారు రూపులో కనపడ్డాడు. వాళ్ళకి యేసు ప్రభు అన్నట్టు అర్థం కాల వాళ్ళకి. ఎవరో అయ్యా నువ్వు అంటే, పై ప్రదేశానికి వెళ్ళే బాటసారిలేయా, మీరు కూడా బాటసారిలే కదా, ఏంటి మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏంటి ఏం సంగతి అంటే, ఏం సంగతి? యెరూషలేములో జరిగిన సంగతి నీకు తెలీదా? నజరేయుడుకు యేసును సిలువ వేశారు కదా, ఆ సంగతి తెలీదా? ఎవరు? యేసు. అవునా? ఏం జరిగింది? ఏం చేద్దాం? మేము కూడా ఆయన్నే ఫాలో అయ్యాం, ఆయన శిష్యులం. ఓహో, అయితే ఏం చేద్దాం? ఆయన మాట్లాడటంలోనూ, ప్రకటించడంలోనూ, కార్యంలో చేయటంలోనూ శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు. సిలువ వేసి చంపేశారు. అన్ని నిటూర్పులు విడుస్తా నడుస్తుంటే లేఖనముల నెరగని మందమతులారా అని మొదలుపెట్టాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లెగుస్తానని చెప్పిన మాట మీరు మరచిపోయారా? ప్రవక్తల లేఖనాలు ఆయన గురించి ఏం చెప్పినాయో, ఆయన మీతో కూడా ఉన్నప్పుడు మీకు ఏం బోధించాడో మర్చిపోయారా అని వాళ్ళని గద్దించి మాట్లాడాడు. ఆ మాటలు వింటున్నప్పుడు ఈ ఫోర్స్ ఎక్కడో మనకి టచ్ అయింది అని డౌట్ వస్తుంది. ఆయన కాదు. స్తోత్రం. కొంతమందికి యేసు ప్రభు మారు రూపులో కూడా ప్రత్యక్షమవుతాడు అంటే నమ్మకం ఉండదు. లేఖనంలో అనేక పర్యాయాలు అలా ఉంది.
మనం యేసుప్రభు అనగానే ఫోటోలో ఒక బొమ్మ గీశారు చూడు, తల కొంచెం లైట్గా పక్కకు వాల్చి, ఈ ఫింగర్స్ ఇలా పెట్టి, ఈ చేతిని ఇలా పెట్టి, ఈ బొమ్మని బాగా ఊహించుకొని ఇక మనకి ఎప్పుడు కనపడ్డా అంతే కనపడతాడు. రోడ్డు మీద కనపడ్డా, బజార్లో కనపడ్డా, రాత్రి వేళ కనపడ్డా ఇదే స్టిల్ ఊహించుకుంటూ ఉంటారు. అది కాదు, ఆయన రకరకాలుగా నీ సమీపానికి వచ్చే అవకాశం ఉంది, నిన్ను సంధించే అవకాశం ఉంది. దానికి లేఖనమే సాక్ష్యం. అది ఆ ఫోటోని బాగా ఫిక్స్ అయిపోయి అదే రూపం అనుకుంటారు. అంటే ఆ రూపం కాదా ఇంకో రూపం అంటే, వాస్తవంగా ఆయన ఉన్నప్పుడు ఆయన చూసి గీసిన వాళ్ళు ఎవరు లేరు. ఇలా ఉండొచ్చు రూపం అని ఒక చిత్రకారుడు గీసినటువంటి ఊహా చిత్రం లేదా అంచనా. స్తోత్రం. లూకాసువార్త 24లో ఎమ్మాయి మార్గంలో ఆయన పలికిన మాటలు, శిష్యులను గద్దించిన గద్దింపులు, లేఖనాలను ఎత్తి చెప్పాడు. మారు రూపులో వారికి ప్రత్యక్షమయ్యాడు అన్నప్పుడు అధికారం గలవాని మాటల వల్లే ఉన్నాయి, మన బోధకుడి మాటల్లాగా ఉన్నాయి అనుకుంటున్నారు, కానీ మనిషిని చూస్తేనే ఆయన కాదు. కొన్నిసార్లు దీనుల్లాగా మన దగ్గరికి వస్తాడు ఆయన, ఒక రోగగ్రస్తుడిలాగా మన దగ్గరికి వస్తాడు, ఒక కురూపిలాగా మన దగ్గరకు వస్తాడు, వస్త్రహీనుడిలాగా మన దగ్గరకు వస్తాడు, ఆహారానికి లేని వాళ్ళలాగా మన దగ్గరకు వస్తాడు, దైవజనుడిలాగా మన దగ్గరకు వస్తాడు, సహ విశ్వాసిలాగా మన దగ్గరకు వస్తాడు. ఛాన్స్ ఉంది. అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు, లోతు దగ్గరికి వెళ్ళాడు. అంతేకాదు, మగ్దలేన మరియ సమాధి దగ్గర యేసు శరీరం కనపడినందున ఏడుస్తుంటే తోటమాలిలాగా ప్రత్యక్షమయ్యాడు ఆమెకి. నువ్వెవరివి? తోటమాలివా? నా ప్రభు శరీరం కనపట్లేదయ్యా, ఎవరు ఎత్తకెళ్ళారో, నువ్వు తీసుకెళ్ళి ఎక్కడన్నా దాచావని ఆయన్ని అడుగుతుంది. ఎవరిని? యేసయ్యనే అడుగుతుంది. పలకరించాడు, ఆయనే పలకరించాడు, ఈమె ఏడుస్తుంది. యేసు ప్రభు సమాధిలో చూస్తే సమాధి రాయి తొలగిపోయి లోపల శరీరం లేదు, ఆయన లేచాడు. మరి వీళ్ళందరికీ తెలిసి ఇలా 3వ నాడు లెగుస్తానని చెప్పిన మాట కూడా చెప్పాడు, ఎన్నోసార్లు చెప్పాడు. మనలాగే మర్చిపోయారు. నమ్ముతున్నామన్న భ్రమలో చాలామంది నమ్మట్లేదు, చాలా విషయాలు అన్నాను చూడు, అట్టనే వదిలేశారు. ఏడుస్తా, నా ప్రభు శరీరం కనపట్లేదు, నా ప్రభు శవం కనపట్ల, శరీరం కనపట్ల అని మొత్తుకుంటా ఉంది. ఆ తోటమాలిలాగా ఆ పని చేస్తున్నట్టుగా వచ్చి నిలిచి, అమ్మా ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. అయ్యా నువ్వెవరు? తోటమాలివా? నా ప్రభు శరీరాన్ని ఎవరు ఎత్తుకొని పోయారయ్యా, కొంప తీసి నువ్వేమైనా తీసుకెళ్ళావా? ఎక్కడ పెట్టావో చెప్పయ్యా, నేను నా ప్రభుని తీసుకొని పోతానంటాను. నేను చిన్న బొమ్మ తీసుకొని పోవటానికి చూడు. ఆ డెడ్ బాడీ ఎక్కడుందో చెప్పు, మృతదేహం ఎక్కడుందో చెప్పు, నేను తీసుకొని పోతా. ఎంత ప్రేమ! ఆ తర్వాత అన్నాడు, మరియా అన్నాడు. అన్నాడు. ఆ స్వరం ఐడియా ఉంది ఆమెకి. ఆయన సిలువలో ప్రాణం పెట్టక మునుపు మరియని ఎలా పిలిచాడో ఆ పిలిచాడు. నా గొర్రెలో నా స్వరం వినన్నాడు కదా. మరియా అనగానే గుర్తుపట్టి ఎన్నైతే అడిగింది ఆయన వెతకటం మాల్లా. అయితే మరియా అనే స్వరం వినబడిందో, వామ్మో రానే వచ్చాడు, నీకు తిరిగి రబ్బూని అని కేక వేసినాడు, బోధ కూడా అని ఆయన దగ్గరికి పరిగెత్తింది. ఇక అప్పుడు చెప్తాడు, ఆగాగు, నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలా, నీ ఏడుపిని వచ్చా. అసలు వాస్తవంగా అక్కడికి పోవాల్సినోడిని చూడు, ఆయన చూడు, తండ్రి దగ్గరికి పోవాల్సినోడు, తండ్రి దగ్గరికి బయలుదేరినోడు బిడ్డ కేక విని తండ్రిని కూడా పక్కన పెట్టి బిడ్డ కోసం వచ్చాడు. అది ఆయన మాతృత్వం, ఆయన వ్యక్తిత్వ సౌందర్యం, ఆయన మాతృత్వం అది. అందుకే తల్లి కూడా ఏసే అనేది నేను. స్తోత్రం. బిడ్డ కేక విన్నదంటే తల్లి పెద్ద మొనగాడు ఉన్నా సరే ఆయన పక్కన పడేసిపోయింది. ముఖ్యమంత్రితో మాట్లాడే పరిస్థితి ఉన్నా సరే బిడ్డ కేక వినబడిందంటే, సరే ఏమనుకోవద్దు, బిడ్డ ఏడుస్తున్నాడు, నేను మళ్ళీ వస్తాను సార్, సారీ సార్ అని పోయిద్ది ముందు. అంత ఏడితేడిచాడు కదా వాడు, అంత ఏడుతాడు, సార్ సార్ మీరు చెప్పండి సార్. ముఖ్యమంత్రి కంటే కూడా నాకు ముఖ్యం నా బిడ్డ. స్తోత్రం. అంటే ముఖ్యమంత్రి కంటే కూడా నాకు ముఖ్యం నా బిడ్డ, నా పిల్లలు. అది అమ్మ మనస్తత్వం. యేసు పునరుద్ధాన మహిమతో తిరిగి లేచి చెరగా కొనిపోయేటువంటి ఘట్టంలో ఉన్నాడు. అంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఈ మగ్దలేన మరియ వేసిన ఆక్రందన, ఏడుపు కేకలకు అంత పక్కన పెట్టి తండ్రి దగ్గరికి పోక మునిపి ఆమెకు ప్రత్యక్షమై ఆమెను ధైర్యపరిచి ఓదార్చి నెక్స్ట్ ఏంటనేది చెప్పి అప్పుడు పోయాడు. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. మాతృత్వం చూశాను నేను, అమ్మదనం చూశాను, అమ్మలోని కమ్మదనం చూశాను యేసులో. అందుకే అమ్మైనా మరచేను కొన్ని వేళలా, మరొక నువ్వు కాచేవు అన్ని వేళలా అని పాడుకున్నాను. నీ అనురాగం నిజమైన మమకారం దొరుకున్నా ఏందైనా ఈ జగతిలో. కాబట్టి అక్కడ మారురూపుగా ప్రత్యక్షమయ్యాడంటానికి చెప్తున్నాను నేను. మనల్ని కూడా అలా దర్శించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు దీనులు నీ ముందుకు వచ్చినా, ఎవరు బాధితులు నీ ముందుకు వచ్చినా
దేవుని పిల్లలు నీ ముందుకు వచ్చినా, దైవ జనులు నీ ముందుకు వచ్చినా తొందరపడి తృణీకరించొద్దు. జాగ్రత్త. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వు. కొన్నిసార్లు భక్తులను పోల్చుకొని ఆయన వచ్చే అవకాశం రియల్గా ఉంది. రియల్గా వచ్చే అవకాశం ఉంది. ఆయన వస్తాడంటే కల్లో వచ్చాడని నాకు చాలాసార్లు నిజంగానే వచ్చే ఛాన్స్ ఉంది. బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. సో దాన్ని పక్కన పెడితే, లేఖనాల ప్రకారం ఈయన ఎన్నోసార్లు చెప్పగా విని కూడా శిష్యులు బలహీనులై ఆయన కన్ను మూశాడు అయ్యో అని మొత్తుకుంటుంటే వాళ్ళకి ప్రత్యక్షమయ్యి ఒక బాటసారిలాగా వాళ్ళతో మాట్లాడి, లేఖనములను ఎరగని మందమతులారా, లేఖనములను నమ్మని విశ్వసించని మందమతులారా. ఎన్నిసార్లు చెప్పాడు ఆయన? ఇలా చెప్పలేదా? ఇలా రాయబడి ఉండలేదా? అంటే కరెక్టే, వాస్తవమే చెప్పాడు అని అన్ని బల్బు వెలుగుతుంది వాళ్ళకి. మాట్లాడి వాళ్ళు వెళ్ళాల్సిన ప్రాంతం వచ్చినప్పుడు, మీరు ఎక్కడ దాకా అండి, మీరు బయలుదేరి వెళ్తున్నారు కదా, ఎక్కడ దాకా? నేను పై ఊరికి వెళ్ళాలి అన్నాడు. అప్పటికి గుర్తుపట్ల. మీరు ఎక్కడ దాకా వెళ్ళాలి అని అడిగాను. నేను పై ఊరికి వెళ్ళాలి. అట్లయితే మా ఇంటి దాకా వచ్చి ఏదన్నా అంత రొట్టె తీసుకొని వెళ్ళొచ్చు కదా, నీకు చాలా బాగా మత్సహాన్ని ఇచ్చాయి అంటే 10 వస్తాను అన్నాడు. ఇంటికి తీసుకెళ్లారు, రొట్టె ఆయన ముందు పెట్టారు. ఆ రొట్టె తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వాళ్ళకి ఇచ్చాడు. ఆ సన్నివేశం చూశారు. అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. వాళ్ళు తేరుకునేసరికి అక్కడ లేడు ఆయన. తేరుకునేసరికి లేడు, అంతర్ధానుడైపోయాడు. అప్పుడు గ్రహింపు వచ్చింది, రే ఇప్పుడు దాకా మనతో మాట్లాడి మనల్ని గద్దించినోడా ఆయనేరా అని అప్పుడు మాట్లాడుకున్నారు. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అంట. అంటే అంతకు ముందు ఆయన చెప్పినప్పుడు మాటలు విన్నారు కానీ నమ్మలా. అది పాయింట్. ఈ సందర్భంలో దారిలో వచ్చినాయి కాబట్టి 2 టచ్ చేసా. ఒకటి ప్రార్థన గురించి ఫస్ట్ స్టార్టింగ్లో, రెండవది యేసు మారు రూపుగా మనల్ని దర్శించే అవకాశం ఉంది అన్న పాయింట్ కూడా మీకు గుర్తు చేశా. రాసి పెట్టుకో, టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాకు, సీరియస్గా తీసుకో. మన దగ్గర ఉన్న దరిద్రమే ప్రతి విషయాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవటం, కొంచెం సీరియస్గా తీసుకోవాలి. నేనైతే ఏ దీనుడు పలకరించినా, ఏ దీనురాలు పలకరించినా ప్రభువే నా తలుపు తట్టాడేమన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. దాటి వెళ్ళను. అయ్యా అన్నారంటే ఆగిపోయింది కాదు, నా వల్ల కాదు. ఇక ఎంత బిజీ అన్నా ఉండని. కొన్నిసార్లు మనసు తీర్మానం చేసుకుని వీళ్ళు ఎంత మొత్తుకున్నా అసలు ఆగకూడదు, గుండె బండ చేసుకోవాలని కఠినపరుచుకొని వెళ్దామన్నా కూడా దీనంగా స్వరం వినబడితే అడుగు కదలదు, ఆగిపోయింది. దేవుడు దర్శించే అవకాశం ఉంది అటు రీతిని. అందుకని సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను, జస్ట్ గుర్తుపెట్టుకో. చదివించిన పాయింట్కి చాలా సంగతులు మనం విని ఉండవచ్చు, చదివి ఉండవచ్చు, దైవజనుడి ప్రసంగం ద్వారా కూడా తెలుసుకొని ఉండవచ్చు గాక. కానీ తోమా వలె, అపోస్తలుల వలె ప్రారంభ దశలో కొన్ని మనం నమ్మని స్థితిలో ఉండవచ్చు. కానీ మనం నమ్మనంత మాత్రాన, మనం విశ్వసించినంత దేవుని కార్యాల అసత్యాల ఎంత మాత్రం కాదు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన చెప్పిన విషయాలన్నీ వాస్తవంగా జరుగుతాయి. వాస్తవంగా జరుగుతాయి. అయితే చూసి నమ్మిన వారి కాడికి చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. ఇప్పటి వరకు దేవుడు చెప్పిన సంగతుల్ని చూడక ఎంతమంది విశ్వసించారో వారందరూ ధన్యులు. ఇక నుంచి లేఖనములు ఎలాగో నెరవేరునో అవి చూడబోతున్నారు. ఇక భవిష్యత్తులో జరగబోతున్నటువంటి చరిత్రలో, ఇక భవిష్యత్తు ప్రపంచంలో ఇక భవిష్యత్తులో జరగబోతున్న సంభవాల్లో జరిగేటువంటి ప్రతి ఘట్టము లేఖనాన్ని నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి చూపించి, ఇదిగో ఇది ముందే రాయబడింది చూడు, ఇదిగో ఇది ముందే రాయబడింది చూడు, ఇదిగో ఇది ముందే ప్రభువు తన గ్రంథములో రాయించాడు చూడు. ఇక్కడ రాసుంది, అక్కడ జరుగుతుంది, ఇక్కడ రాసుంది, అలాగే అయ్యింది, ఇక్కడ రాసుంది, అదే జరుగుతుంది. దీని ఏమంటారంటే రుజువులు చూసి నమ్మటం అంటారు. ఇప్పుడు చూసిన తర్వాత, ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు చూసిన తర్వాత కొంతమందికి విశ్వాసం ఇక మనం ఉంచొద్దన్నా ఆగరు. భలే పని, నమ్మో దేవుడు అస్సలు ఆహా అంటారు. ఎందుకో తెలుసా? లేఖనాలు నెరవేరుతాయి, ఆ రుజువులు కనబడతాయి కాబట్టి. అందుకే ఇప్పటిదాకా ఏమీ చూడని స్థితిలో విశ్వసించిన వారందరూ అదృష్టవంతులు, ధన్యులు. వాళ్ళకి స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది, స్పెషల్ గౌరవం ఉంటుంది అక్కడ. చూసేవాళ్లే. ఇక చూడక నమ్మిన వారు ధన్యులు అన్న మెట్టు దాటింది. ఇక ఇప్పుడు నేను చెప్పేది ఎంతమంది, ఇక నుంచి సన్నివేశాలు ఎలా జరుగుతాయంటే లేఖనములు ఎలాగూ చెప్పినవో అలాగూ జరుగుతాయి. దానికి ఇక ప్రారంభమైంది ప్రపంచంలో కదా. ఏమండి, బైబిల్ గ్రంథంలో చెప్పబడిన విషయాలు ఏవైతే దేవుడు ముందే చెప్పాడో అవి జరుగుతుండట మనం చూసినప్పుడు, ఇదిగో అసలు సిసలైన సృష్టికర్త, అసలు సిసలైన సృష్టికర్త కొన్ని వందల వేల సంవత్సరాలకు ముందే
వేల సంవత్సరాలకు ముందే సంభవింపబోయే సంగతులేవో మనకు చెప్పాడు. ఇదిగో తన గ్రంథమందు రాయించి మనకు అందించాడు.